యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో యోబు అంటాడు, ఈ మర్మాన్ని, ఈ సంగతిని యోబు అర్థం చేసుకున్నాడు. పరమకుమారి ఆయన, మన్ను నేను, మన్నుగా ఉన్న నన్ను నేను ఆయన చేతిలోకి వెళితే నన్ను మంచి పాత్రగా చేస్తాడు. ఆ పాత్రగా దేవుడు చేయటానికి యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చెడుతనాన్ని అసహించుకున్నాడు. దేవునికి ఉపయోగపడే చేతులకు వెళ్ళే పాత్రగా మనం చూస్తే యోబు ఉన్నాడు. కాబట్టి యోబు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఒక సమస్య వచ్చినా సరే రెండవసారి మరలా తిరిగి రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. యోబు కుమారులను పోగొట్టుకున్నా సరే వాళ్ళకిచ్చిన గొప్ప కార్యం ఏంటంటే అన్నిట్లో రెండంతలుగా ఇస్తే ఈసారి పుట్టిన పిల్లల్లో ప్రపంచంలోనే, దేశంలోనే, లోకంలోనే ఆనాడు కాల సమయంలో అంత అందగత్తెల్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడంటండి. ఆమేన్.